ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా అధికార ప్రతినిధి పట్టాభిరామిరెడ్డితో కలిసి నెల్లూరు నగరం 9వ డివిజన్ కార్పొరేట్ దామవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో కుసుమ హరిజనవాడ నవాబ్పేట ప్రాంతాల్లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని నారాయణకి అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం భారీ సంఖ్యలో శివకుమార్, అనిల్ కుమార్, రఘురామిరెడ్డి వారి మిత్ర బృందం నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకి 1500. పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా దామవరపు రాజశేఖర్ గారు, అదేవిధంగా 7వ డివిజన్ కార్పొరేటర్ మాలాద్రి గారు, తెలుగుదేశం నాయకురాలు కాళ్ళపాటి అనురాధ గారు, ఇంకా బీజేపీ నాయకులు ప్రస్తుత వెంకట సుధీర్ గారు, ఆదినారాయణ గారు, హర్షవర్ధన్ గారు, వెంకట సుబ్బారావు గారు, కార్పొరేటర్ ప్రశాంత్, ఎక్స్ కార్పొరేటర్ ప్రశాంత్, అన్న బ్యాగ్ ఉందా ఒకటి ఓకే కూర్చోవాలా సుధీర్, కూర్చోండి. అలాగే మన అందరూ దండ వేసుకొని మద్దినేని విజయ్ కుమార్ అందరూ ఒక్కరొక్కరు రావాలి. అపకరించినట్టు ఎన్ వెంకటేశ్వర్లు, శరత్ కుమార్, కన్నా, వినోద్ కుమార్, నాగరాజరెడ్డి, రాజారెడ్డి, ఈ అనిల్ కుమార్, వై సురేష్, ఏ సిద్ధు, టి సునీల్, ఏ మురుగా, శ్రీను, జె పవన్ కుమార్, ఎస్ అశోక్, చంద్రమౌళి, విజయ్ కుమార్,
ముల్లి వంశీ, మనోజ్, కొండేటి అనూప్, మాలాద్రి గారు, తెలుగుదేశం నాయకురాలు కాళపాక అనురాధ గారు, ఇంకా బీజేపీకి కంటెస్ట్ చేయరా, మీ ఓట్లు అడగరా, కానీ నైతిక బాధ్యతగా చేశారు. దానికి కూడా కారణం చెప్తున్నాను. నేను అమరావతి రాజధానికి మంత్రిని, మున్సిపాలిటీ మంత్రిని, పేదలకు ఇల్లు కట్టేదానికి మంత్రిని, ఇలా అనేక శాఖలకు మంత్రిని. అమరావతి రాజధాని కట్టే ముందు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, నారాయణ నీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో మన అమరావతి నెంబర్ 1 కావాలని చెప్పారు. ఇంకేం చెప్పరా? సో అమరావతిని టాప్ 5లో చేయడానికి అనేక విదేశాలు తిరిగారు. అక్కడంతా పోయి స్టడీ చేశారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్టానా, ఇలా అనేక కంట్రీస్ తిరిగారు. పోయిన దగ్గర వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, పేదలు నిరుపేదల సంక్షేమాలు ఎలా చేస్తున్నారు, అన్ని స్టడీ చేశారు. ఆ స్టడీ చేసి ఈ రాష్ట్రంలో 114 మున్సిపాలిటీస్ ఉంటే 114 మున్సిపాలిటీస్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన అరాచక పరిపాలన, ప్రజా పరిపాలన కాదు, ప్రజాస్వామ్యంలో లేవు. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి, కానీ ప్రజలు స్వేచ్ఛగా నాయకులు ఎన్నుకోవాలి 5 సంవత్సరాలకు ఒకసారి. వాళ్ళ ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో చేయాలి. కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరి షాపులు పగలగొడతామా, ఎవరి ఇల్లు పగలగొడతామా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామా, ఎవరిని జైలు పోగొడతామా, ఇది తప్పితే ఏం లేదు. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు. యువకుల భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో సంక్షేమాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. పేద ప్రజలకి సంక్షేమాలు చేయాలి. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు రావు. పిల్లల భవిష్యత్తు అంధకారం. ఈరోజు ఎంతో మంది ఎంసీఏ, ఎంబీఏ, బీకామ్లు, తర్వాత గ్రాడ్యుయేట్స్, ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు. ఎక్కడికి పోయినా ఆ తల్లులు ఏమడుగుతున్నారంటే, సార్ ప్రభుత్వం వస్తే మా వాడికి ఒక ఉద్యోగం వచ్చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ సుఖం కంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు. పిల్లవాడు గౌరవంగా ఒక ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ప్రూఫ్ లైన్ మా ఇంటి దాకా వచ్చున్నాయి, కనెక్షన్ నడుతున్నారు. అనుకున్నట్టుగానే ఈ యొక్క నెల్లూరు సిటీకి అనేక వర్క్ చేశాం. అవెవరు మీరు అడగడా? నేను నెల్లూరు సిటీకి కంటెస్ట్ చేయరా, మీ ఓట్లు అడగరా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.